హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కోసం మేఘన పెళ్లి కొడుకంటూ పురుష్ని తీసుకొస్తుంది. హలో అంటూ షేక్ హ్యాండ్ అందిస్తాడు పురుష్. జగదాత్రి కోపంగా చూస్తూ ఉండగా, ఏంటి జగదాత్రి కోపంగా చూస్తున్నావు, హలో అడుగుతున్నాడు కదా ఇవ్వు అని మేఘన జగదాత్రి చేయి పట్టి పురుష్ చెయ్యి కలపబోతూ ఉండగా, విరిగిపోతుందిరా అని వెనక నుండి కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి బాబు, పాపం పెళ్లి కొడుకుని బెదర కొట్టేస్తున్నావు అని బామ్మగారు అంటూ ఉండగా, అది కాదు బామ్మగారు, నేను కాలు జారి కింద పడిపోయా, కాలు విరిగింది కదా, చెయ్యి జాగ్రత్తగా ఉంచుకోకపోతే చెయ్యి విరుగుతుందని బ్రోకి సలహా ఇస్తున్నా అంతే అని చెప్తూ ఉంటాడు కేదార్. పురుష్, జగదాత్రి నీకు నచ్చిందా అని అడుగుతుండగా, జగదాత్రి ముందుకు వచ్చి, నేను తల ఎత్తుకొని చూసుకునేలాగా ఉంది పిల్ల, నాకు చాలా ఇష్టం, ఈ అమ్మాయికి ఇప్పుడే తాళి కట్టమన్నా కట్టేస్తా, నాకు చాలా ఇష్టం, నేను పెళ్ళికి ఓకే, తను ఒప్పుకుంటుందో అడగండి అని అంటూ ఉండగా, అక్క నువ్వు చెప్పక్క, నీకు పురుష్ నచ్చాడా, నచ్చే ఉంటారులే, ఎంత బాగున్నాడో కదా అని అంటూ ఉండగా, నిషిని కోపంగా చూస్తుంది జగదాత్రి. మీతో కాస్త మాట్లాడాలి అని పురుష్తో జగదాత్రి అంటూ ఉండగా, నేను ఒప్పుకోను అని అంటుంది బామ్మ. నువ్వేంటే ఒప్పుకునేది, నేను దాత్రితో మాట్లాడతా, పదమ్మ పైకి అని అంటూ ఉంటాడు పురుష్. జగదాత్రి పురుష్లని చూస్తూ, కేదార్ ఈరోజు వీడు చచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక జగదాత్రి వెనకాల ఫాలో అవుతున్న పురుష్, వయారి బామాన్ని హంస నడక అంటూ సాంగ్ హమ్ చేసుకుంటూ వెనకాలే వెళ్తూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళాక డోర్ క్లోజ్ చేస్తుంది జగదాత్రి. అమ్మో చాలా స్పీడ్గా ఉంది, డోర్ కూడా క్లోజ్ చేస్తుంది అని పురుష్ అనుకునే లోపే చేతులు రుద్దుకుంటూ పురుష్ ముందుకు వచ్చి లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది దాత్రి. నన్ను నువ్వు కుట్టావా అని పురుష్ షాక్ అవుతూ ఉంటాడు. కింద రీసౌండ్ వచ్చిన సౌండ్కి అందరూ షాక్ అయి పైకి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరినైనా కుట్టారా అని అప్పుడే అక్కడికి వచ్చిన కాచిబూచి అడుగుతుండగా, లేదు అని అంటూ ఉంటారు అందరూ. ఏంటి నాన్ సింక్లో ఉండే అందరూ ఒకేసారి సింక్ అయి పైకి చూస్తున్నారు అని అంటూ పైకి వెళ్ళబోతుంటాడు కాచిబూచి. అప్పుడు మీరు పైకి వెళ్ళకూడదు, పైన జగదాత్రికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని నిషి అనగానే కాచిబూచి షాక్ అవుతారు. రూమ్లో ఉన్న పురుష్ ఆశ్చర్యంగా దాత్రిని కుట్టావా అని అడుగుతుండగా, మీరు చాలా ఓల్డ్ అని, దాదాపు బామ్మ వయసు ఉంటుందని బామ్మగారు నాకు చెప్పారు, మీరు యూతా కాదా అని తెలుసుకోవడానికి ఒక్కటి కొట్టాను, నొప్పిగా ఉందా, చూస్తుంటే చాలా నొప్పిగానే ఉన్నట్టుంది కదా అని దాత్రి వెటకారంగా అంటూ ఉండగా, లేదు లేదు నేను ఎటువంటి నొప్పి ఫీల్ అవ్వట్లే, నేను ఎంగన్ నువ్వు నమ్ముతావు కదా అని అంటూ ఉండగా, అవునా అంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది దాత్రి. ఏంటి మళ్ళీ ఒకసారి కొట్టాలనుకుంటున్నావా అంటూ ఉండగా, అంటుంది దాత్రి. కిక్ మీ అని తన కడుపుని చూపిస్తూ ఉంటాడు పురుష్. చిన్నగా కొట్టేసరికి, లేదు హార్డ్లీ కిక్ మీ అని పురుష్ అనగానే జగదాత్రి గట్టిగా పంచిస్తుంది పురుష్ కడుపులో. దాంతో నొప్పికి తాళలేక విలవిలలాడిపోతూ ఉంటాడు పురుష్. చాలా నొప్పిగా ఉన్నట్టుంది అని అంటుండగా, లేదు లేదు ఇప్పటికైనా నమ్ముతావా అని అంటుండగా, చిన్న డౌట్ అని అంటుంటుంది దాత్రి. మళ్ళీ కొట్టాలి అనుకుంటున్నావా అని పురుష్ భయపడుతూ అంటుండగా, అవును అంటూ ముక్కు మీద గట్టిగా పంచిస్తుంది జగదాత్రి. పురుష్ ముక్కు ఎర్రబడిపోతుంది. ఇప్పటికైనా డౌట్ తీరిందా అని పురుష్ నిస్సహాయంగా అడుగుతూ ఉండగా, కానీ నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అంటుంటుంది దాత్రి. ఏంటి పెళ్ళైన వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారా అంటుండగా, మిమ్మల్ని పెళ్లి చేసుకోమనడానికి మేం పిలవలేదు, మీ వాళ్ళు పిలిచారు, మీకు డౌట్ ఉంటే అదిగో చూడండి అక్కడ గార్డెన్లో ఫోన్ మాట్లాడుతుంది, వెళ్ళి అడగండి అని అంటుండగా, పురుష్ పరిగెత్తుకుంటూ కౌశిక్కి దగ్గరికి వెళ్ళి, జగదాత్రికి పెళ్ళైందా అని అడిగేస్తాడు. అయింది, చాలా రోజులవుతుంది అని కౌశికి ఆన్సర్ ఇవ్వగానే, పరుగున బామ్మ దగ్గరికి వచ్చి, పెళ్ళైన జగదాత్రిని పెళ్లి చూపుకోవడానికి నన్ను తీసుకొస్తావా అని మండిపడుతూ ఉండగా, నిషి బామ్మ
మేఘన కలిసి తను అలాగే అబద్ధాలు చెప్తుంది, వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళగొట్టడానికి అలా చేస్తుంది అనగానే నమ్మి మళ్ళీ పురుష్ జగదాత్రి దగ్గరికి వెళ్తాడు. నిజంగానే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, నీకు పెళ్ళి కాలేదు కదా అని అంటుండగా, లేదు కావాలంటే నాకు పెళ్ళయిందని ఆయన చెప్తారు వినండి అంటూ డోర్ దగ్గర చెవాన్నిచ్చి వింటున్న బూచిని చూపిస్తుంది ధాత్రి. దాంతో డోర్ ఓపెన్ చేయగానే బూచి లోపల పడతాడు. ఏంటి నిజంగా జగదాత్రికి పెళ్ళయిందా అంటూ ఉండగా, అవును చాలా రోజులైపోయింది అని చెప్తేస్తాడు బూచి. దాంతో మరి వాళ్ళు నాకెందుకు అబద్ధం చెప్పారు అంటుండగా, వాళ్ళకి పిచ్చి అందుకే అలా చెప్పారు అంటుండగా, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని పురుష్ అడుగుతుంటాడు. డైరెక్ట్గా పారిపోవడం, లేదంటే అబ్బా అమ్మ చెయ్యి కొరికి పారిపోవడం అని అంటుంటుంది ధాత్రి. రెండోదే ఫిక్స్ అంటూ కిందికి వస్తాడు. వెళ్ళిపోతున్న పురుష్ని ఆపి, నువ్వు జగదాత్రిని పెళ్లి చేసుకునే వరకు నేను ఊరుకోను అంటూ ఆపేస్తూ ఉంటుంది. 2-3 సార్లు చూసి గట్టిగా బామ్మ చేయి కొరికి పారిపోతాడు పురుష్. నిషి మేఘన అనుమానంగా లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు పురుష్, వచ్చేటప్పుడు ముఖం నిండా దెబ్బలతో పిచ్చివాడిలాగా తయారయ్యాడు. ఏం చేశావు అని అంటూ ఉండగా, నేనేం చెయ్యలేదు అని అమాయకంగా చెప్తూ ఉంటుంది ధాత్రి. నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని మేఘన అడుగుతుండగా, పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు అని అంటూ ఉంటుంది ధాత్రి. నీకు ఎటువంటి వాడు కావాలి అని మేఘన అడగ్గా, చెప్పు ధాత్రి అడుగుతున్నారు కదా అని కేదార్ అనేస్తాడు. దాంతో నువ్వే కావాలి అని జగదాత్రి అనేస్తుంది. మేఘన షాక్ అవుతుంది. అదే కేదార్ లాంటి అబ్బాయి కావాలని చెప్తున్నా అని జగదాత్రి నెమ్మదిగా చెప్తుంది. పద కేదార్ అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది ధాత్రి. ఈసారి జగదాత్రికి తగిన సంబంధం తీసుకొని వద్దాం అంటూ బామ్మగారు కూడా వెళ్ళిపోతారు. రాత్రి గార్డెన్లో కూర్చొని జగదాత్రి కేదార్లు గొడవ పడుతూ ఉంటారు. సారీ చెప్తూ ఉంటాడు కేదార్. రేపు ఫంక్షన్ ఆగకుండా ఎలా చూసుకోవాలో, ఆగితే వదిన బాధపడుతుంది, వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేయాలో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు జగదాత్రి కేదార్. తెల్లవారుతుంది. కేదార్కి సరిగ్గా నడవచ్చినా కూడా జగదాత్రి తన పక్కనే ఉండాలి అని నొప్పితో బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కేదార్. నిజంగా నీకు నడవ రావట్లేదా? ఇంతకుముందు మామయ్య దగ్గరికి స్వయంగా వెళ్ళి ఏదో మాట్లాడి వచ్చేసావని నా విశ్వసనీయ వర్గాల సమాచారం అని జగదాత్రి కొంటెగా అడుగుతుండగా, ఏంటి అక్క చెప్పిందా అని అడిగేస్తాడు కేదార్. అక్క కాదు, ఇప్పుడు నువ్వు చెప్పావు అంటే కావాలనే నా చేత సేవలు చేయించుకుంటున్నావా నువ్వు అని కేదార్ పైన జగదాత్రి మండిపడగా, నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు ఇంత ప్రేమగా సేవలు చేస్తుంటే కాదంటానా అంటూ ఉండగా, సరే నువ్వేరా అంటూ 4 అడుగులు వేస్తుంది జగదాత్రి. కుంటూ గట్టిగా పిలుస్తూ వెళ్తూ ఉంటాడు కేదార్ జగదాత్రిని. అందరూ హాల్లో ఉన్నారు, పిలువకు గట్టిగా అని అంటూ ఉంటుంది ధాత్రి. మరి నువ్వు నా పక్కనే ఉండు అని చేయి చెప్తాడు కేదార్. ఇక కోపంగా చూస్తూ మరుక్షణంలో నవ్వుతూ కేదార్ చేయి పట్టుకొని కిందికి తీసుకెళ్తుంది ధాత్రి. అప్పుడే జగదాత్రి పిన్ని నాన్న వస్తారు. ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుండగా వాళ్ళ పిన్ని మాత్రం వెటకారంగా, నువ్వు లేవు కదా, ప్రాణాలతోటే బాగానే ఉన్నాం అని అంటూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడెందుకు జగదాత్రిని అంటున్నారు, అయినా మీ మాట మీద నుంచి కేసు వాపస్ తీసుకుంది కదా అని కౌశికి జగదాత్రికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉండగా, ఏం వాపస్ తీసుకుంది, ఇది వదిలిపెడితే ఆ జేడి వదిలిపెట్టట్లేదు కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటానన్నారు అని కౌశికి చెప్పగానే, యువరాజ్ కేదార్ మీరు వెళ్ళి పూజకి రెడీ అవ్వండి అని అంటూ ఉంటాడు సుధాకర్. మేనమామ చేయాల్సిన పూజకి కేదార్ ఎందుకు అని అంటూ ఉంటుంది ధాత్రి పిన్ని. అది అంటూ ఉండగా, మేనమామ వరుసలో ఉన్న వాళ్ళందరూ చెయ్యొచ్చన్నారు అని కౌశికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అబ్బో నిషి నీకు సొంత చెల్లెలు కాదు, నిషి భర్త చేయాల్సిన పూజకి నిషి అక్క మొగుడు చేస్తుంటే చాలా దగ్గర బంధంలా ఉందే అని యువరాజ్ అంటూ ఉండగా, బంధం కావాలి అనుకుంటే దగ్గరగా ఉంటుంది, లేదంటే దూరం అయిపోతుంది అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక కేదార్
కావాలని విడగొట్టాలి అని అనుకుంటే దగ్గర బంధమైన విడిపోతుంది అని బాధగా అంటుంటాడు. ఇక మీ నిజాయితీ నిరూపించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ పూజలో కూర్చోవద్దు అని తెగేసి చెప్పేస్తుంది రేఖ. అప్పుడు సుధాకర్ కోపంగా ఇలా అంటుంటాడు, మీరు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ వాళ్ళిద్దరూ పూజలో కూర్చోవాలని మేమందరం కలిసి డిసిజన్ తీసుకున్నాం, మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతాడు. ఇక కౌశికి కూడా ఇలా అంటుంటుంది, కేదార్ జగదాత్రిల నిజాయితీ నిరూపించుకోవడానికి కేదార్ ప్రాణాల మీదికి తీసుకురావాలని మేము అనుకోవట్లేదు రేఖ గారు అంటూ తను కూడా వెళ్ళిపోతుంది. రావే నిషి అంటూ నిషిని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళగా యువరాజ్ వైజయంతి ఫాలో అవుతూ ఉంటారు. ఇక జగదాత్రి ఆలోచనలో పడిపోతుంది. పూజ సజావుగా సాగుతుందా, యువరాజ్ ఇంకెన్ని అడ్డంకులు కల్పిస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.